ఏ ఇండిపెండెంట్ ఎప్పుడు వచ్చేసిందా? ఇండిపెండెంట్ డే కాదు బాబు, రిపబ్లిక్ డే. అదే రిపబ్లిక్ డే. ఇంకేం ప్లాన్స్? ప్లాన్స్ ఏంటో బాబు, శనివారం ఆదివారం వీకెండ్ సోమవారం సెలవిచ్చిన బాగుండవు. ఎంచక్క మా ఊరిని కోడి పందాలు వేసుకుంటున్నా. ఏ సంగతి అయిపోయిందని కూడా కోడి పందాలే నీకు తెలియదురా, మా ఊరు నెలంతా కోడి పందాలు. ఎంచక్క ఎన్ని కోడి పందాలు గెలొచ్చు. సర్లే కానీ నీకు దానికి చెట్టు సర్వే. నాకు ప్లాన్స్ అండి. వాట్సాప్ డీపీలు మార్చడం, స్టేటస్ లో రిపబ్లిక్ డే విషెస్ చెప్పడం, బండికి ఇండియన్ ఫ్లాగ్ ఊరల్లో తిరగడమే. బిర్యానీ రెండు ఉన్నాయా లేవా? చాక్లెట్ ఇస్తారు. ఆపండి, మీరు మీ బిర్యానీ చాక్లెట్లు కావాలా? మీకంటే చిన్న పిల్లలు చాలా నయం. కనీసం స్కూల్ కి వెళ్ళి ఫ్రీడమ్ ఫైటర్ డ్రెస్ వేసుకొని ప్రోగ్రామ్స్ అయినా చేస్తారు. ఏమైంది? ఎందుకు అలా అనుకుంటున్నావు? ఏమైందా? ఈ రోజు రిపబ్లిక్ డే, నువ్వే అని అన్నావు. ఇండిపెండెన్స్ డేనా? పద్ధతి ఉండక్కర్లేదా? ఏంటి వాట్సాప్ లో డీపీలు అన్ని మారుస్తావా? అంటే డీపీలు స్టేటస్ పెడితేనే దేశభక్తి ఉన్నట్లా? ఏంటి నీకు బిర్యానీ కావాలా? ఇది న్యూ ఇయర్ పార్టీ అనుకుంటున్నావా నీకు బిర్యానీ ఇవ్వడానికి? ఏంటి నీకు చాక్లెట్లు కావాలా? నువ్వు చిన్న పిల్లలుగా నీకు చాక్లెట్లు ఇవ్వడానికి? దేశభక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి గ్రేట్ అయినా పరిమాణంగా డిస్టర్బెన్స్ మాత్రం పెట్టకండి. దేశభక్తి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు మాత్రమే గుర్తుకు రాకూడదు. 365 రోజులు దాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. దేశభక్తిని సోషల్ మీడియాలో పెట్టకండి, అది మనలో ఉండాలి. అంతేగా అంతేగా. చూసారుగా, చాలా మంది తమ దేశభక్తిని ఒక్కరోజు మాత్రమే ప్రదర్శిస్తున్నారు. మిగతా రోజులంతా ఎక్కడ ఏది జరిగినా పట్టించుకోవట్లేదు. మన సైనికులు కూడా వీధిలాగే ఒక్కరోజు మాత్రమే దేశభక్తిని ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎన్నో పోరాటాలు తర్వాత సాగించినది మన భారతదేశం. ఈ దేశ పౌరులుగా మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పెట్టినంత మాత్రాన దేశభక్తి ఉన్నట్లు కాదు. తోటి వ్యక్తికి సహాయపడుతూ ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా ఉండడమే దేశభక్తి. ఈ సందర్భంగా మా శ్రీపుదాస్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది. జై హింద్. तेरी शान पसंद के कोई दम है क्या? तेरी